నాలుగో నంబర్ ఎమ్మెల్యేది, ఒకటో నంబర్ వచ్చి ఎంపీ. 2 ఓట్లు సైకిల్కి వేయాలమ్మా. నమస్కారము. తెలుగుదేశం పార్టీ మైనారిటీ పట్ల ఎప్పుడే కానీ ద్రోహం చేయలేదు. 2019 కావచ్చు, 2014 కావచ్చు, ఉమ్మడిగా ఉన్నప్పుడు కలిసినప్పుడు కూడా మైనారిటీలకి చంద్రబాబు నాయుడు ఎటువంటి ద్రోహం చేయలేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేవలం ఓటు బ్యాంకు కోసము మీకు రిజర్వేషన్లు తీసేస్తున్నారు. బీజేపీతో కలిసి ఉన్నాడు, అంతా కలిసిపోయినారు, మీ బిడ్డ ఒకవైపు ఉన్నాడని కల్లిబుర్రల మాటలు తప్ప ఏం చెప్పడం లేదు. కాకపోతే మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, ఇప్పుడు 18,750 రూపాయలు బటన్ నొక్కినాడు. ఉత్తుత్తు బటన్ నొక్కి మోసపూర్తి హామీలు ఇచ్చి మోసపోయే మాటలు చెప్పి మరి ఇంతవరకు డబ్బులు రాలేదు. మీకేమైనా వచ్చినాయమ్మా? డబ్బులు రాలేదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వృద్ధార్థులు పింఛన్ల కోసం 2 నెలలు సతాయించిన ఘనత ఎవరైనా ఉన్నారంటే అది కేవలము జగన్మోహన్ రెడ్డి మాత్రమే. 200 ఉండే పెన్షన్ని 2,000 చేసిన ఘనత ఎవరంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడునే. కాబట్టి మీరు మైనారిటీలో ఒక్కసారి ఆలోచన చేసి ఉమ్మడిగా అందరుగా కలిసి కట్టుగా వస్తున్నారు. బీజేపీ అయితేనేమి, జనసేన అయితేనేమి, టీడీపీ అయితేనేమి, వీళ్ళు ఉమ్మడిగా వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మద్దతుగా ఉన్నారు. మీరు పోయి ఓటు వేసే నాడు 1వ నంబర్కి వస్తుండమ్మా. 1వ నంబర్కి వస్తే కర్నూలు పార్లమెంట్ ఆఫ్ నెంబరు పంచలింగాల నాగరాజన్న గారికి ఒక ఓటు పోతుంది. అతని రాజ్యసభకు పోతాడు, ఢిల్లీలో పోయి మన గురించి మాట్లాడతాడు. 2వ విషయానికి వస్తే మన మంత్రాలయం నియోజకవర్గం అభ్యర్థి నల్లగోని రాఘవేందర్ రెడ్డి 4వ నంబర్ బ్యాలెట్ బాక్స్లో ఉంటుందమ్మా. సైకిల్ గుర్తుకే ఉంటుంది. ఫస్ట్ ఓటు అక్కడ వేసినప్పుడు 2వ ఓటు మనం 4వ నంబర్పై ఇట్లా ఒత్తాలి. ఇట్లా ఒత్తితే మెజార్టీ పరంగా మనము రాఘవేందర్ రెడ్డిని గెలిపించుకుంటే మనకి మంత్రాలయం నియోజకవర్గంలో తాగునీరు, సాగునీరు, ప్రతి ఒక్క సమస్యలు రాఘవేందర్ రెడ్డి అయినా తీరుస్తారని మేము నమ్ముతున్నాము. దయచేసి మైనార్టీ దుల్హన్ పథకం తీసేసినాడు, సబ్సిడీ లోన్లు తీసేసినాడు, ప్రతి ఒక్క స్కీమ్ తీసేసినాడు. మీరు గమనిస్తున్నారో లేదో మేము ఇంటింటికి పోయి ప్రచారం చేస్తున్నాము. దయచేసి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకండి. ఓటు వేస్తే సర్వనాశనం చేసేస్తాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడిని గెలిపించుకుందాం, ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము. ఇప్పుడు ఈ నెల పెన్షన్ మాత్రము మీకు 4,000 రూపాయలు చంద్రబాబు నాయుడు సార్ 4,000 ఇస్తున్నారమ్మా. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి పంపిస్తే అంతమందికి ఒక్కొక్క పిల్లవాడికి డబ్బులు ఇస్తారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇస్తారు. మీ ఇంట్లో ఎవరైనా ఉద్యోగులు లేక బాధపడే వాళ్ళకి 1,000 సార్ ఇస్తున్నాడు. నిరుద్యోగ కింద ప్రతి ఇంటికి కుళాయి నీళ్లు అందిస్తున్నారు. మీకు 3 సిలిండర్ గ్యాసులు అందజేస్తున్నారు. సూపర్ 6 పథకాలతో చంద్రబాబు నాయుడు సార్ మీరు గెలిపిస్తారని మేము ఆశిస్తున్నామని ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం.